ఉప్మా చేసినంత సులభంగా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ చేయాలంటే సమయం పడుతుంది అని భయపడుతుంటారండి. కానీ కుక్కర్లో సులభంగా చేసేయచ్చు. దీనికోసం క్యారెట్, ఆలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికం, బీన్స్ ముక్కలు తీసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా తరిగి ఉంచండి. ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచండి. గ్లాసు బియ్యానికి కొంచెం చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, సగం స్పూను జీలకర్ర పొడి, సగం స్పూను ధనియాల పొడి, సగం స్పూను గరం మసాలా పౌడర్ తీసుకోండి. ముందుగా కుక్కర్ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. దీంట్లో 2 స్పూన్లు నెయ్యిని కూడా వేయండి. ఆయిల్ కాగాక ముందుగా మసాలా దినుసులు వేయండి. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేయండి. సిమ్లో ఉంచి మాడకుండా కొంచెం ఫ్రై చేయండి. మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేశాక తరిగిన కూరగాయ ముక్కలన్నీ ఇందులోనే వేయండి. ఈ కూరగాయ ముక్కలు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి కలిపితే సరిపోతుంది. కూరగాయ ముక్కలన్నీ వేశాక ఒక్కసారి కలపండి. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్లు వంచేసి బియ్యాన్ని మాత్రమే ఇందులో వేయండి. ఈ బియ్యం కూడా 1 లేదా 2 సార్లు కలిపితే సరిపోతుందండి. ఇవి కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత దీంట్లో 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లను వేయండి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పడతాయండి. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లను వేయాలి. బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్లను వేశాను. ఇందులోనే పచ్చి బఠానీళ్ళు 2 స్పూన్లు, తగినంత ఉప్పు లేదా సగం స్పూను ఉప్పు, సగం స్పూను నిమ్మరసం, సగం స్పూను గరం మసాలా పౌడర్ వేయండి. గరం మసాలా పౌడర్ మాత్రం నీళ్లు వేశాక వేయాలండి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా ఇప్పుడే వేయండి. ఇవన్నీ కలిపి 1 పొంగు రానివ్వండి. 1 పొంగు వచ్చాక కుక్కర్ మూతపెట్టి 1 విజిల్ మాత్రమే రానివ్వండి. చక్కగా ఉడికిపోతుందండి. కుక్కర్ మూత తీశాక ఒక్కసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, వెజ్ బిర్యానీ 10 నిమిషాల్లో సులభంగా రెడీ అయిపోయింది. బిర్యానీ పొడి పొడిగా రావాలంటే ఒక బేషన్లో వేసి చల్లారనివ్వండి.